నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గిరిజనులు వికసిత్ భారత్ భాగస్వాములు కావాలి. సబర సమాజ్ వ్యవస్థాపక దినోత్సవంలో రాష్ట్రపతి ముర్ము ఆకాంక్ష. హామీలను పక్కాగా అమలు చేస్తున్నాం. కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణం. ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ చైర్మన్ వెల్లడి. డేటా అనుసంధానం వేగవంతం చేయాలి. ఆర్టీజీఎస్ సమావేశంలో సీఎస్ విజయానంద్ ఆదేశం. గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఒడిశా నయాగఢ్ జిల్లాలోని కలియాపల్లిలో జరిగిన భారతీయ బిస్వా బసు సబర సమాజ్ వ్యవస్థాపక దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవటం ద్వారా గిరిజనులు స్వయం సమృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. 2047 నాటికి దేశాన్ని వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడానికి గిరిజన సమూహాలు కూడా ప్రధాన స్రవంతిలోకి రావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల గురించి గిరిజనులు తప్పక తెలుసుకోవాలని సూచించారు. ఒడిశాలో అనాది కాలం నుండి కొనసాగుతున్న శబర తెగల సంస్కృతిని వారసత్వాన్ని కాపాడుకోవాలని కోరారు. भारत सरकार पक्षर आरंभ होता धरतीय जनजातीय ग्राम उत्कर्ष अभियान माध्यम आदिवासी ग्राम गुड़िकर सामाजिक भित्तिभूमिर अभाव को पूरण कर लक्ष्य रखा जाहीपरि आदिवासी भाई भाई मान आर्थिक विकास को सुनिश्चित करने प्रधानमंत्री बंधन योजना कार्यकारी योजनार लघु वनजात द्रव्य उपरे सर्वनिम्न सहायक मूल्य बा एमएसपी प्रदान करा माइक्रो क्रेडिट स्कीम माध्यम स्वयं सहायक गोष्ठीर आदिवासी सभ्य मानू ऋण जगाई दिजा संगे संगे आदिवासी महिला सशक्तिकरण योजना माध्यम अनुसूचित जनजाति महिला मानू कम सुध हार ऋण जगाई दि सिकिल सेल एनीमिया रोगरू आदिवासी भाई बहन को मुक्ति देवाई राष्ट्रीय मिशन जरिया स्क्रीनिंग सुविधा प्रदान करा सेहीपरि आदिवासी पिला मानू शिक्षित करने अनेक एकलव्य आदर्श आवासीय विद्यालय प्रतिष्ठा करा विकसित भारत गठनर जातीय लक्ष्य निजक सामिल करंतु यही आशा पोषण करी एवं आपणकर उज्जवल भविष्य कामना करी मु मोर वक्तव्य सांग करने पूर्व मु पुणी थरे आपण को कहवाक चाहे निजे जेतेबेले जागिबे समाज जागिब निजे जागृति हेबे तो समाज जागिब तेणु समस्ते जागृति हुंतु पाठ पढ़ंतु आगे बढ़ंतु निजर सरकारी योजना को आपण जानिबा को प्रचेष्टा करंतु एवं सरकारी योजना रु आम समाजर किपरि उन्नति हेबो से विषय में सचेतन हुंतु तेणु प्रथम तार मूल कौन रही पाठ पढ़ा ప్రజా సమస్యల పరిష్కారంలో కలెక్టర్లది కీలక పాత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ రోజు మొదలైన కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే అందరి లక్ష్యమన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన తమ విధానమని పేర్కొన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాలు లేకపోతే పేదరిక నిర్మూలన జరగదని, సంక్షేమం అమలు చేయాలంటే అభివృద్ధి జరగాలని చెప్పారు. 9 నెలల్లో అనేక హామీలు అమలు చేస్తూ వస్తున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నామని, దివ్యాంగుల పింఛన్ 6,000కు పెంచామని సీఎం చెప్పారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ప్రపంచంలోనే బెస్ట్ మోడల్తో అమరావతి అభివృద్ధి జరుగుతుందని అన్నారు. అన్నా క్యాంటీన్లతో 5 రూపాయలకే భోజనం అందిస్తున్నామని, దీపం 2 పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని, చెత్త పన్నును తొలగించామని వివరించారు. త్వరలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి తెలియజేశారు. అందుకే 9 నెలల్లో మీరు చూస్తే అనేక హామీల్ని అమలు చేసుకుంటూ వచ్చాం. ఇప్పటికి పింఛన్లు దేశంలో ఎక్కడా లేదు. 4,000 రూపాయలు నా జీవితాలు నేను చూశాను. 2,000 నుంచి 200 నుంచి 2,000 చేశాం. మళ్ళీ 3,000 అయితే దాన్ని 4,000 చేశాం. తెలుగుదేశం పార్టీ 40 రూపాయలతో ప్రారంభించిన పింఛను ఈరోజు 4,000 రూపాయలు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడో నేనే దీపం 1 ఇచ్చాం. అంటే దీపం కింద మీరు చూస్తే 95 లేట్ 90s ఆలోచించి ఆడబిడ్డలు కష్టపడుతున్నారు వంట చేయడానికి అని చెప్పే ఉద్దేశంతో సిలిండర్లు ఉచితంగా ఇచ్చి ఆ రోజే ప్రోత్సహించాం. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి దోహదం చేసి ఒకటి ఇచ్చాం. ఇక్కడ మిగిలినటి కూడా తొందరలో ఇవ్వడానికి ఇయర్ నుంచి ఇయర్లీ 3 సిలిండర్లు ఎవ్రీ 4 months ఒకటి రిలీజ్ చేస్తాం.
ఇంకో పక్క చెత్త పన్ను తీసేశాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. వచ్చిన మొదటి సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం. ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నదానం టీటీడీలో ప్రారంభించారు. ఇప్పుడు అది 2,200 కోట్ల రూపాయలు కార్పస్ అయ్యి సర్ప్లస్ మనీ వచ్చింది. ప్రతిరోజు 1,00,000 మంది కంటే ఒక రోజుకి 2 లక్షల మందికి భోజనం పెడుతూ అది సర్ప్లస్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక ఐడియా ఏ విధంగా ముందుకు పోయిందో, దానివల్ల చాలా మందికి అన్నదానం చేయాలి అనుకున్న వాళ్ళకి ఒక వేదిక కింద ఒక సాటిస్ఫాక్షన్, దాతలకు ఒక వేదికగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన చూసి దీన్నే అన్నా క్యాంటీన్ ని మీరందరూ కూడా శ్రద్ధ పెట్టి ఎప్పటికప్పుడు ఇన్స్పెక్ట్ చేయగలిగితే ఒక మోటివేషన్ వస్తుంది, ప్రజల్లో కూడా ఒక చైతన్యం వస్తుంది. ఆర్టీజీఎస్ లో చేపడుతున్న డేటా అనుసంధాన ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు. ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై అమరావతిలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు డేటా అందజేయని శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడి వారి నుంచి కూడా సాధ్యమైనంత త్వరగా డేటా తెప్పించాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలందించేలా డేటా లేక్ ఏర్పాటు పనులు చేపట్టాలన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ అమలు ప్రగతిపై కూడా సమీక్షించిన సీఎస్ వాట్సాప్ ద్వారా 200కు పైగా సేవలందించడం శుభపరిణామం అన్నారు. ప్రజలకు మరింత చేరువగా వాట్సాప్ గవర్నెన్స్ ను తీసుకెళ్లాలని, వాట్సాప్ గవర్నెన్స్ ను వినియోగించుకునే వారి సంఖ్య ఇంకా పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపడతామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం ఆయన ఈవో శ్యామలరావుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి బోర్డు తీర్మానాలను వివరించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ ఇతర దేశాల్లో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మాణం చేయాలని నిర్ణయించామన్నారు. శ్రీవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కమిటీ వేస్తున్నామని, అలాగే వివిధ న్యాయస్థానాల్లో ఉన్న శ్రీవారి భూములు కేసులు త్వరితగతిని పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేశామని, గతంలో కేటాయించిన 50 ఎకరాల స్థలాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుంటుందని చెప్పారు. టీటీడీ ఉద్యోగులు హిందువులే అయి ఉండాలని స్పష్టం చేశారు. టీటీడీ శాశ్వత ఉద్యోగులకు 3 నెలలకు ఒకసారి సుపదం దర్శనం కల్పిస్తామన్నారు. తిరుమలలో లైసెన్స్ లేని దుకాణాలను ఖాళీ చేయిస్తామని చైర్మన్ తెలియజేశారు. త్వరలో వీఐపీ బ్రేక్ దర్శన సమయ మార్పు చేసి ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ప్రయోగాత్మకంగా ట్రయల్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. 5,258.68 కోట్లతో టీటీడీ 25-26 బడ్జెట్పై ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది. 5,258.68 కోట్లతో 5,258.68 కోట్లతో టీటీడీ 25-26 బడ్జెట్ బోర్డు ఆమోదం తెలిపింది. మీకు ఇది ఇంకా ఏమైనా డీటెయిల్ కావాలంటే మనకి సిపిఆర్ఓ మీకు మెయిల్ ద్వారా కానీ ఇంకా చేస్తారు. ఇక ఏదైనా నేను మర్చిపోయింటే దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిందిగా నేను ఈవో గారిని కోరుతున్నాను. ఏదైనా కింద శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఏదైతే వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకి కూడా ఒక 1 crore రూపీస్ కానీ కావాలని అడిగారు. అది కూడా ఈరోజు శాంక్షన్ చేయటం జరిగింది. ఇకపోతే ఈరోజు బోర్డు మీటింగ్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. నేను దాంట్లో కొన్ని ముఖ్యాంశాలు చెప్తాను. డీటెయిల్గా కావాలంటే సిపిఆర్ గారు కానీ లేదా టీటీడీ స్టాఫ్ కానీ ఇస్తారు. మొట్టమొదటిసారిగా ఈ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ టీటీడీ ఆస్థాన విద్వాంసులు మృతికి సంతాపం చేయటం జరిగింది. అదేవిధంగా ఈ నెల 21వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. వాటన్నిటికి కూడా ఈరోజు టీటీడీ ఆమోదం తెలిపింది. అందులో ముంతాజ్ హోటల్ అయితే ఉంది. అదేవిధంగా హోటల్ నిర్మాణం కోసం ముందుకు వచ్చిన ఓబ్రాయ్ హోటల్, దీనికి టీటీడీ భూమిని కేటాయించి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా
చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి 35.25 ఎకరాలు టీటీడీ తీసుకుంటుంది. అదేవిధంగా ఇంకొక 15 ఎకరాలు కూడా అక్కడ టీటీడీ భూమి ఉంది, టూరిజం వాళ్ళది. ఆ టూరిజం భూమిని కూడా మనం మొత్తం తీసేసుకొని మొత్తం 50 ఎకరాలు అవుతుంది. ఆ 50 ఎకరాలకు బదులుగా టీటీడీ స్థలం వాళ్ళకు ఇచ్చి మనం ఈ స్థలాన్ని తీసుకోవాలని. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, జూ పార్కు నుంచి కపిలేశ్వర తీర్థం వరకు కొండకు ఆనుకున్న ఏదైతే స్థలం ఉందో దాంట్లో ఎటువంటి నిర్మాణాలు జరగకూడదని సీఎం గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే 50 ఎకరాలు మనం తీసుకొని టీటీడీ ఏదైనా కావాలంటే నిర్మాణం చేసుకోవచ్చు, కానీ అక్కడ మాత్రం ప్రైవేటు వ్యక్తులకి ఎవరికి ఇవ్వకూడదని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. క్యాన్సర్ అనేది ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే వ్యాధి కాదని హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ప్రివెంటివ్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డోలో రోజా స్పష్టం చేశారు. అనపర్తి నియోజకవర్గం బలభద్రాపురం గ్రామంలో క్యాన్సర్ కేసుల పెరుగుదలపై స్పందించిన జిల్లా అధికార యంత్రాంగం, వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా డాక్టర్ డోలో రోజా ఆధ్వర్యంలో బలభద్రాపురంలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్క్రీనింగ్ శిబిరానికి వచ్చిన అనుమానిత వ్యాధిగ్రస్తులకు అవగాహన కలిగించారు. డాక్టర్ డోలో రోజా క్యాన్సర్ కేసులపై వివరాలను సేకరించి ముందు జాగ్రత్త చర్యలను సూచించారు. క్యాన్సర్ను ముందుగా గుర్తిస్తే చికిత్స సులభమన్నారు. ప్రాథమిక దశలో క్యాన్సర్ను గుర్తించడానికి కొన్ని లక్షణాలను సూచించారు. నెలకి నెలసరి అయిన వారం తర్వాత మీరు తడిమి చూడాలి. సో 4 వేలతో గుండ్రంగా పూర్తిగా శంఖ నుంచి కింద వరకు మీరు తడిమి చూడండి. ఎప్పుడైనా మీకు గట్టిగా కాయ మీన్స్ ఎంపుంది మీకు గట్టిగా కాయ అనిపిస్తే, చర్మ నుంచి కారడం, 2 వైపు తేడా అనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి రావాలి. నెలకి మీరు తడిమి ఫస్ట్ చూస్తే మీకు త్వరగా తెలుస్తుంది. పోయిన నెలకి ఇది లేవు, ఇప్పుడు కొత్తగా బాధ అనిపిస్తుంది. ఏ విధంగా ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. డాక్టర్ అమ్మ ఏం చేస్తారో అదే టెస్టింగ్ మళ్ళీ చేస్తారు. వాళ్ళు కూడా తడిమి చూస్తారు. కాయ అనిపిస్తే వాళ్ళు టెస్టింగ్ కోసం, స్కానింగ్ కోసం పంపిస్తారు. ఓకే, కాయ ఉంటే క్యాన్సర్ కాదు. ఓకే, ఇది కన్ఫర్మ్ చేయడానికి, ప్రాపర్ చూడడానికి కోసం స్కానింగ్ చేయాలి. స్కానింగ్ తర్వాత ఒక నీడల్ టెస్ట్ ఉంటుంది, బయోప్సీ చేయాలి, ఒక పరీక్ష చేయాలి. ఇది చేసిన తర్వాత క్యాన్సర్ కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, అలాగే ఎక్కువ టీబీ రోగికి ఎక్కువ మంది ఉండొచ్చు, వేరే బాధకి ఎక్కువ మంది ఉండొచ్చు. క్యాన్సర్ రేర్ డయాగ్నోసిస్ ఉంది, బట్ ఇది చూడడానికి కోసం మీరు కొంచెం అలర్ట్ ఉంటే, మీరు రెగ్యులర్ చెక్ చేస్తే వెంటనే తెలుస్తుంది అండ్ వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఈజీ అవుతుంది. ఓకే, ఫస్ట్. సెకండ్ క్యాన్సర్ ఇస్ గర్భసంచి ముక్కుద్వార క్యాన్సర్. ఒక ఇన్ఫెక్షన్ ఉంటుంది, వైరస్ ఉంది, హ్యూమన్ పాపిలోమా వైరస్ చెప్తారు. సో పెళ్ళి అయిన తర్వాత ఇది వైరస్ జెంట్స్ టు లేడీస్, లేడీస్ టు జెంట్స్ వస్తుంది. ఈ వైరస్ శరీర్కి ఉంటే ఎక్కువ సంవత్సరానికి ఉంటే క్యాన్సర్ ఉంటే అవకాశం ఉంది. ఓకే, వైరస్ ఉంటే క్యాన్సర్ కాదు. వైరస్ ఉంటే ఎక్కువ సంవత్సరానికి వైరస్ ఉంటే క్యాన్సర్ ఉంటే అవకాశం ఉంటుంది. అండ్ ఇది ఎప్పుడు తెలుస్తుంది? టెస్టింగ్ చేసిన తర్వాత తెలుస్తుంది. 30 సంవత్సరాలు దాటి ఆడవాళ్ళకి రెగ్యులర్ టెస్టింగ్ చేయాలి. 2 సంవత్సరాలకి ఒకసారి, 3 సంవత్సరాలకి ఒకసారి రెగ్యులర్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది. ఓకే, అండ్ క్యాన్సర్ అవ్వక ముందు కూడా స్టేజెస్ ఉంటాయి, సిమ్టమ్స్ ఉంటాయి. సో తెల్లపట్టు రావడం, 1 నెలకి 2 సారి బ్లీడింగ్ ఉండడం, కలిసిన తర్వాత బ్లీడింగ్ ఉండడం, ఇది లక్షణం ఉన్నాయి. వయోవృద్ధుల విభిన్న ప్రతిభావంతుల సంక్షేమంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉండాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అన్నారు. వెలగపూడి సచివాలయంలో సీనియర్ సిటిజన్స్ స్టేట్ కౌన్సిల్ 2వ సమావేశం, స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ డిజబిలిటీ సమావేశం మంత్రి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వయోవృద్ధుల ఆరోగ్య సంరక్షణ, వృద్ధాశ్రమాల ఏర్పాటు, సామాజిక భద్రతా పింఛన్లు, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా డిజిటల్ కార్డుల పంపిణీ మొదలైన అంశాలపై సమీక్షించారు. వయోవృద్ధులు విభిన్న ప్రతిభావంతులకు సంక్షేమంతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి చెప్పారు. ఇంటికి దూరంగా ఉంటూ వివిధ ప్రాంతాల్లో వసతి గృహాలు, కళాశాలల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు పింఛన్ నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తామని మంత్రి తెలిపారు. అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నీర్జాంపల్లి గ్రామానికి చెందిన గొంగి లక్ష్మీనారాయణ, అంకె చిన్నవెంగప్ప అనే రైతులు పంట నష్టం జరగడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ రైతులను మంత్రి ఎస్ సవిత పరామర్శించారు. మొన్నటి ప్రకృతి వైపరీత్యం వల్ల నిజంగానే ఒక పక్క కడప జిల్లాలోను, మరి అనంతపురం జిల్లాలోను, ఒక పక్క కొంత భాగం సత్యసాయి జిల్లాలో నిజంగానే అరటి తోట పంటలు చాలా భారీగా దెబ్బతిన్నాయి. 1557 హెక్టార్లు
పంట నష్టం జరిగింది. అదేవిధంగా 1240 మంది రైతులు సుమారుగా 60 కోట్ల రూపాయల దాకా నష్టం జరిగింది. హెక్టార్కు 70,000 రూపాయల దాకా సబ్సిడీ ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మొదటి సంవత్సరం 40,000, రెండో సంవత్సరం 30,000 కూడా అందజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఇన్సూరెన్స్ ఏదైతే మరి విండ్ స్పీడ్ బట్టి కూడా ఇన్సూరెన్స్ రేషియో ఫిక్స్ అవుతుంది. దాన్ని కూడా ఇన్సూరెన్స్ కూడా ఎంత ఎక్కువ శాతం అందించే విధంగా రైతులకు అండగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. మరి నిన్నటి రోజున రైతులు మనస్తాపమయ్యి ఈ పంట నష్టం వల్ల 2 రైతులు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశారు. మరి అందుకు ఈరోజు హాస్పిటల్కి వచ్చి కూడా పరామర్శించాము. వారి పరిస్థితి కూడా బాగుంది. డాక్టర్ గారితో కూడా చూసాము. రేపు సాయంకాలానికి వారిని డిశ్చార్జ్ చేయొచ్చు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అనేక రైతులకు పండించిన పంటను కూడా కొనుగోలు చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా హార్టికల్చర్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసిన ముఖ్యమంత్రి, విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రైతన్నలకు కూడా మేము తెలియజేసేది ఒకటే, ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం, ఖచ్చితంగా రైతులందరికీ న్యాయం చేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉగాది పండుగకు ముందు వచ్చే మంగళవారం కావడంతో ఈ రోజు ఆలయాన్ని శుద్ధి చేశారు. తిరుమంజనం అనంతరం స్వామివారి మూల విరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. 11 గంటల నుండి శ్రీవారి దర్శనానికి సర్వదర్శనం భక్తులను అనుమతించారు. కాగా ఈ నెల 30వ తేదీన జరిగే ఉగాది ఆస్థానాన్ని వేడుకగా జరుపుతామని ఆలయ ఈవో శ్యామలరావు తెలిపారు. ఈరోజు స్వామివారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం జరిగింది. కోయిల్ అల్వార్ తిరుమంజనం అంటే లోపల శుద్ధి చేయడం. ఈ కార్యక్రమము సంవత్సరంలో 4 సార్లు చేయడం జరుగుతుంది. ఉగాదికి ముందు, అంటే ప్రతి ఒక ముఖ్యమైన ఉత్సవానికి ముందు ముందున్న మంగళవారం రోజు చేయడం జరుగుతుంది. ఉగాదికి ముందు, తర్వాత బ్రహ్మోత్సవాల ముందు, వైకుంఠ ఏకాదశి ముందు, ఆదివార ఆస్థానం ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఆలయ ప్రాంగణము, ఆలయ పైకప్పు, ఆలయ గోడలు, దేవతామూర్తులు అందరినీ కూడా అన్ని వస్తువుల్ని కూడా, పూజా సామాన్ అంతా కూడా మనము నీళ్లతో శుద్ధి చేయడం జరుగుతుంది. ఈ సమయంలో స్వామివారి మూలమూర్తికి వస్త్రం కప్పి ఈ కార్యక్రమం అయిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఆలయం మొత్తం కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. ఈ సంప్రోక్షణ అయిన తర్వాత ప్రత్యేక పూజల ద్వారా ఆగమ శాస్త్రం ద్వారా ప్రత్యేక పూజలు స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది. నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చైర్మన్ గారు, బోర్డు సభ్యులు అందరూ కూడా, అలాగే అధికారులు, నేను ఈవో, అలాగే ఎడిషనల్ ఈవో గారు, జేఈఓలు అందరూ అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా నిర్విఘ్నంగా నిర్వహించాము. ధన్యవాదాలు. పెందుర్తి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బొగ్గులోడుతో పలాస వెళుతున్న గూడ్స్ రైలు పెందుర్తి రైల్వే స్టేషన్ కు కొంత దూరంలో ఉండగా కొన్ని వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈ ఘటనతో ట్రాక్ కింద ఉన్న కాంక్రీట్ స్లీపర్లు కొంతమేర దెబ్బతిన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో నర్సీపట్నం నియోజకవర్గంలో 84.48 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు త్వరితగతిన జరుగుతున్నాయని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ తెలిపారు. నర్సీపట్నంలోని స్పీకర్ నివాసంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నర్సీపట్నం చెరువులో వాటర్ స్పోర్ట్స్ నిర్వహణకు శాప్ చైర్మన్కు విజ్ఞప్తి చేసినట్లు చింతకాయల విజయ్ వెల్లడించారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, గిరిజనులు, స్థానికులకు మంచి అవకాశాలు వస్తాయన్నారు. ఇతర ప్రాంతాల్లో గంజాయి కేసుల్లో పట్టుబడిన వారిలో నర్సీపట్నం మూలాలు కనిపిస్తున్నాయని, దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పింఛన్లు భారీగా పెంచి సంక్షేమం దిశగా ప్రభుత్వం ముందుకు వెళుతోందని పేర్కొన్నారు. నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏంటంటే, అది 100 ఎకరాల పైన ఉంది చెరువు. ఈ చెరువులో ఎందుకు వాటర్ స్పోర్ట్స్ కండక్ట్ చేయకూడదని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ వాటర్ స్పోర్ట్స్ కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వే చేసుకున్నారు. సర్వే చేసుకుంటే వాటర్ స్పోర్ట్స్ మేము కండక్ట్ చేయొచ్చు అన్నారు. నేను ఏం చెప్పానంటే వాళ్ళకి
స్టేట్ లెవెల్ వాటర్ స్పోర్ట్స్ కూడా ఇక్కడ మేము కావాలంటే ప్రిపేర్ చేయగలం. ఆ వసతులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి నర్సీపట్నాన్ని ఒక హబ్ కింద తయారు చేసుకోండి. డైలీ కూడా ఎవరైనా వాటర్ స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే విధంగా, ఎందుకంటే సేఫ్టీ కూడా చాలా ముఖ్యం అండి ఇక్కడ. ఎందుకంటే మనం వాటర్ స్పోర్ట్స్ పిల్లలు వెళ్తున్నప్పుడు ఎక్కడైనా ప్రాబ్లం అవ్వకుండా సేఫ్టీని కూడా ఏ విధంగా కన్సిడర్ చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు సర్వే చేసుకోవడం జరిగింది. దానికి ఇక్కడ మనకి ఏజెన్సీ ముఖద్వారం కాబట్టి ఎంతోమంది మనకి ఏజెన్సీలో ఉన్న కుర్రవాళ్ళు కూడా మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి జావెలిన్ త్రో ఇచ్చినా కూడా నేషనల్స్కి వెళ్ళిపోయేంత సత్తా ఉంటుంది ప్రతి ఒక్కరికి. రన్నింగ్లో నేను కొంతమంది గిరిజనులను చూస్తాను, అసలు మామూలు ట్రైనింగ్ లేకుండానే 100 మీటర్లు ఫాస్ట్గా పరిగెడతారు. అంత మంచి టాలెంట్ ఉండి పొటెన్షియాలిటీ ఉన్న కుర్రోళ్ళు ఉన్న రీజియన్ మంది. దాన్ని పాజిటివ్గా చెప్పే సత్తా ఏ నాయకులకి లేకుండా పోయింది. ఈరోజు స్పీకర్ హోదాలో ఉన్నారు కాబట్టి అయ్యన్న పాత్ర గారు, ఆయన కూడా దీని మీద దృష్టి పెట్టి ఏ విధంగా మనం రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్న కుర్రోళ్ళని మనం మెయిన్ పొటెన్షియాలిటీ ఉన్న ట్రైనింగ్ మీద డైవర్ట్ చేయడం వల్ల రేపు వాళ్ళు ఎస్ఐలు అవ్వచ్చు, సిఏలు అవ్వచ్చు, లేకపోతే మిగతా గవర్నమెంట్ ఉద్యోగాలకు వెళ్ళడం, లేకపోతే స్పోర్ట్స్లోని మనకు పేరు తేవడం కూడా తీసుకొచ్చే విధంగా ముందుకెళ్తారు. ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఈ ఆసుపత్రిని అన్ని విధాలా సర్వనాశనం చేశారని, స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధులు ఆసుపత్రిని పట్టించుకోకుండా ఆంబోతులకు పాలు పితికారా అంటూ ప్రశ్నించారు. గోదావరి జిల్లాలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో బాగు చేస్తున్నామని, భవిష్యత్తులో రోగులకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందేలా తీర్చిదిద్దుతామని ఆయన తెలియజేశారు. వస్తున్న వాళ్ళని ఇబ్బందులు పెట్టినా, అడ్డగోలుగా వాళ్ళ దగ్గర నుంచి రూపాయలు వసూలు చేసినా, నిర్లక్ష్యం వ్యవహరించినా ఇదే విధంగా ఫర్దర్ గా కూడా టెర్మినేషన్ ఆర్డర్స్ వస్తాయి. విద్యా వైద్యానికి ఈరోజు కూటమి అధిక ప్రాధాన్యత ఇస్తా ఉందని పదే పదే మేము చెప్తా ఉన్నా. మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కాదు, రాత్రి అద్భుతాలు చేయగలం అన్నది అవాస్తవం. అవగాహన చేసుకొని చేస్తే దీర్ఘకాలికంగా ఈ హాస్పిటల్కి మేలు చేసిన వాళ్ళు అవుతామన్న దాని మీదే ఈ 9 నెలలు కూడా దృష్టి సారించాం. ప్రధానంగా ఇంత చక్కటి కార్యక్రమం స్టింజ్ ఆపరేషనే చేశారు మా వాళ్ళు. పాపం నవీన్ గారి పుణ్యమానే ఇక్కడ కొంతమందికి రాబడులు కూడా తగ్గినాయి. మరి అది మనం ఏం చేయలేని పరిస్థితి. రెవెన్యూస్ కూడా తగ్గుతున్నాయి కొంతమందికి ఈయన వల్ల, మురళీ గారి వల్ల. సరే, ఏవేమైనా సరి చేసాం. అలాగే ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, వైద్య శాఖ మంత్రి సత్యప్రసాద్ యాదవ్ గారి దగ్గరికి ఈ సమస్యలతో వెళ్ళినప్పుడు ఆయన హామీ ఇచ్చారు, హాస్పిటల్కి వస్తాను, ఒక రివ్యూ చేస్తాను, మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది, సిస్టమ్స్ కూడా చాలా అధ్వానంగా ఉన్నాయని అన్నప్పుడు పట్టుపట్టి మంత్రి గారిని తీసుకొచ్చాను, రివ్యూ చేయించి షార్టేజ్ ఉన్న మ్యాన్ పవర్ ఇచ్చి కొన్ని సరిచేయగలిగాం. వాస్తవం చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఇంకా మ్యాన్ పవర్ షార్టేజ్ 40% ఉంది. అది రాష్ట్రంలో అన్ని చోట్ల ఉన్న సమస్య. సరిచేసే కార్యక్రమంలో ప్రభుత్వం ఉంది. కానీ ఉన్న మ్యాన్ పవర్తోనైనా మెరుగైన సేవలు అందించగలం. ఎలాగా? గతంలో టీడీపీ హయాంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంటే ఐఎంఏ వారి ఒక సహకారంతో సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ వచ్చి ట్రీట్మెంట్ అందించేవారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి వారితో ఏం మాట్లాడారో తెలియదు, కానీ వారు నొచ్చుకొని వాళ్ళ సర్వీసెస్ అన్ని ఆపేయడం జరిగింది. తిరిగి మరలా నేను వ్యక్తిగతంగా ఐఎంఏ టీం, కొత్త టీం ఏదైతే రాజమహేంద్రం వచ్చిందో వాళ్ళని రిక్వెస్ట్ చేసి జరిగిన తప్పుకి బాధ్యత వహించి, వైసీపీ చేసిన తప్పుకి నేను బాధ్యత వహించి వాళ్ళ ఐఎంఏ బిల్డింగ్కి వెళ్ళి డాక్టర్స్ రమ్మని సూపరింటెండెంట్ గారిని తీసుకెళ్ళి క్షమించండి, అప్పుడు ఏదో జరిగింది, మీ సర్వీసెస్ మళ్ళీ అందించండి అని చెప్పి ఐఎంఏ వారి యొక్క సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అన్ని మళ్ళీ పునఃప్రారంభించుకున్నాం. వాళ్ళు ఇప్పుడు సేవలు అందిస్తా ఉన్నారు. అనకాపల్లిలో దీపు అనే హిజ్రాను హత్య చేసిన దుర్గా ప్రసాద్ అలియాస్ బన్నీ అనే వ్యక్తిని కఠినంగా శిక్షించాలని పలువురు హిజ్రాలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు విజయనగరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టి రాస్తారోకో నిర్వహించారు. హత్యకు గురైన దీపుకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భవానీ మాట్లాడుతూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడిని శిక్షించాలని డిమాండ్ చేశారు. హిజ్రాలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలన్నారు. ప్రభుత్వం వెంటనే హత్యకు గురైన దీపు కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన ట్రాన్స్ ఉమెన్స్ మేమందరినీ మొన్న 19వ తారీఖున అనకాపల్లిలో జరిగిన మా ట్రాన్స్ ఉమెన్స్ అయినటువంటి దీపు మరణానికి మేమందరినీ సంఘీభావంగా ఈరోజు విజయనగరం జిల్లాలో కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడానికి వచ్చాము. ఒక అబ్బాయి మా ట్రాన్స్ ఉమెన్స్ని ప్రేమ పేరుతో మోసం చేసి
దాన్ని అతి కిరాతకంగా చంపబడి దాని ఒంటి అవయవాల్ని ముక్కలుగా నరికి ఒక్కో దిక్కా పడేయడం జరిగింది. దానికి మేము న్యాయం కోసం ఈరోజు యావత్ రాష్ట్రం కూడా మా ట్రాన్స్ ఉమెన్స్ని రోడ్డుపైకి వస్తున్నాం, నిరసన తెలియజేస్తున్నాము. ప్రభుత్వానికి మా ఒక గోడుని వినిపించుకోవడానికి ఈరోజు మేమందరినీ ఒక కమ్యూనిటీకి చెందిన అందరినీ కూడా రోడ్డు మీదకి వచ్చామండి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎవరైతే ఈ నరరూప హంతకుడు బన్నీ అనే వ్యక్తి ఉన్నాడో ఆ బన్నీ అనే వ్యక్తిని వెంటనే శిక్షించాలి, మా దీపుకి న్యాయం జరగాలి, వెంటనే రాష్ట్ర కోర్టు ఒకటి ఏర్పాటు చేసి తక్షణం ఆ అబ్బాయిని ఉరి తీయాలని మా ప్రధానమైన డిమాండ్ అండి. చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మా ట్రాన్స్ ఉమెన్స్ ఆమెకి ఎంతో కొంత ఎక్స్గ్రేసియా ప్రకటించి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రభుత్వంలో పెద్దలందరికీ సార్ మేము కూడా మనుషులమే, సమాజంలో మమ్మల్ని కూడా గుర్తించండి. మేము సమాజానికి అతీత శక్తులము కాదు, మేము కూడా తల్లిదండ్రులు కడుపున పుట్టిన పిల్లలమే. మా ఒక హార్మోన్స్ ప్రాబ్లం వల్ల ఈరోజు మేము ఎలా అయ్యాము. దయచేసి మీ అందరికీ చేతులు జోడించి అడుగుతున్నాను, మమ్మల్ని మనసుగా గుర్తించి మాపై జరిగిన అన్యాయాల్ని అకృత్యాల్ని అరికట్టవలసిందిగా ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి, ప్రభుత్వం నుండి పెద్దలకి కోరుచున్నాం. కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గుణశేఖర్ 20,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. పిఠాపురం మండలం దొంతమూరు గ్రామానికి చెందిన కిల్లాడి దుర్గాప్రసాద్, సానబోయిన గంగరాజు నుండి 20,000 రూపాయల లంచం తీసుకుంటూ రూరల్ ఎస్ఐ ఎల్ గుణశేఖర్, అతని వ్యక్తిగత డ్రైవర్ శివ ఏసీబీ అధికారులకు చిక్కారు. దీంతో అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఏసీబీ సిబ్బంది పక్కా సమాచారంతో దాడి చేయగా లంచం తీసుకుంటూ రూరల్ ఎస్ఐ గుణశేఖర్ అధికారులకు పట్టుబడ్డారు. అనంతరం జరిగిన సంఘటనపై కాకినాడ అడిషనల్ ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ పిఠాపురం స్టేషన్ కి చేరుకుని విచారణ చేపట్టారు. కె దుర్గాప్రసాద్ పి దొంతమూరు గ్రామానికి చెందిన కె దుర్గాప్రసాద్, అదేవిధంగా వాళ్ళ రిలేటివ్ అయిన ఎస్ గంగరాజు మీద 28/10/24 తేదీన ఒక SC/ST కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ పరిధిలో భాగంగా లంక గుణశేఖర్ ఎస్ఐ పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ అతను ఆ కేసుని మేము హైయర్ ఆఫీసర్ చెప్పి దాన్ని ఫాల్స్ కేసుగా రిఫర్ చేస్తాము అనే దీంతో ఈ కంప్లైనెంట్ అదేవిధంగా వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి ఇద్దరి దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర 10,000 టోటల్ 20,000 డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ చేసిన తర్వాత ఎవరైతే ఎస్ఐ గారు ఉన్నారో అతను కంటిన్యూస్గా కంప్లైంట్ డిమాండ్ చేస్తున్నారు. ఆ కంప్లైనెంట్ అతనికి ఏదైతే బ్రైబ్ అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఈరోజు కూడా ఎస్ఐ గారు అతనికి కాల్ చేయడం జరిగింది. అతను ఎవరైతే కంప్లైంట్ దుర్గాప్రసాద్ ఉన్నారో మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైనా బ్రైబ్ అమౌంట్ డిమాండ్ చేస్తే మాత్రం ఇమీడియట్గా ఏసీబీ అఫీషియల్స్ని అప్రోచ్ అవ్వమని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.